తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, 2026వ సంవత్సరం మొదలు కాబోతోంది. ఈ 2026వ సంవత్సరం అయినా మాకు బాగుంటుందా, మా అదృష్టం కలిసి వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు లేకపోలేదు. మరి ఏ రాశుల వాళ్ళకి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అని అంటే ఏం చెప్తారు మురళి గారు? తప్పకుండా గతంలో మనము సొంత ఇంటి కళ కోసం వీడియో చేసాం. అవునండి. సో చాలా అద్భుతంగా వెళ్ళింది, చూడడం జరిగింది చాలా మంది కూడా. అని జరుగుతుంది కూడా, సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఆ రాశుల వాళ్ళకి. ఖచ్చితంగా. సో ఎప్పుడైనా అదృష్టము అనేటువంటిది జాతకరీత్యా, మన వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండాలి. పేరు ఏదైనా కావచ్చు, కానీ మనము జన్మించినటువంటి సమయానికి మన యొక్క జన్మ నక్షత్రం కానీ, మన యొక్క లగ్నం కానీ, దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని లక్ష్మీ స్థానాలు, అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి మనకు గ్రహాలు అనేటువంటివి, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పీరియడ్స్ దశ అంతర్దశలు కానీ, మధ్యలో భుక్తి అని కూడా ఉంటుంది. ఇట్లాంటివి కొంత మనకు, ఇప్పుడు శుక్రుడు, ఒక ఉదాహరణకు శుక్రుని యొక్క దశ ఎవరికి వచ్చినా కూడా ఏనుగు పాదమే కదా, అంటే ఎక్సలెంట్. శుక్రుని యొక్క దశ ఎవరికి వచ్చినా, మరి ఇదే శుక్రుడు మ్యాక్సిమం మనకు కనుక కర్కాటకంలో ఉంటే ఒకంత ఇబ్బందికరంగానే ఉంటుంది. స్థాన చలనాలు చేపిస్తాడు, పడరాని అనరాని మాటలు అనిపిస్తాడు. అదేవిధంగా ఒక మనకు ఫ్లైట్లో పైకి తీసుకువెళ్ళి కింద ఆటోమేటిక్గా పడేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ శుక్రుడు మళ్ళీ ఎవరితో కలిసి ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితులు అనేటువంటి ఉంటుంది. ఇదే శుక్రుడు మళ్ళీ ఒకవేళ కన్యాలో ఉన్నా కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో అధికంగా ఇబ్బందులు పెట్టిస్తాడు. వెన్నెముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెట్టిస్తూ ఉంటాడు. సో అది ఒకవేళ రెండో భావం అయితే ధనానికి సంబంధించి, ఇక రేపు రా డబ్బులు తీసుకొని వెళ్ళండి అని అనేటువంటి సందర్భాలలో అక్కడికి వెళితే వాడు తాళం అనే వేసి ఉంటుంది, వాడు స్విచ్ ఆఫ్ అనే వేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మరి మాకు జాతకాలు లేవు, మరి మాకు నడిచే దశ అంతర్దశలు తెలియదు అని అనుకునేటువంటి వారు వ్యవహారిక నామాన్ని చూసుకోండి. ఒకవేళ వీరికి జన్మనామం ఉన్నప్పటికీ కూడా వ్యవహారిక నామాన్నే చూసుకున్నట్టయితే పప్పులో కాలేస్తున్నారు అని అర్థం చేసుకోండి. ఏమిటి వ్యవహారిక నామం అంటే? చెప్తా. ఇక్కడ ఉదాహరణకు పలానా రమేషు అంటే జనరల్గా తులారాశి అనుకుంటాం ఎవరైనా కూడా. సో తులారాశి రమేష్ అనగానే అతన్ని తులారాశి అయిపోదు. సో తనకంటూ ఒక జన్మనామ పత్రిక అనేటువంటిది వారి తల్లిదండ్రులు ఏదో ఒకటి రాసుంటారు. అందులో మరి తనది ఒకవేళ వృషభ రాశి అన్నట్టయితే మరి 2026లో మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్ వరకు సూపర్, ఇది ఇక తిరుగులేదు అనేటువంటి దాంట్లో ఇది. ఒకవేళ మరి వీరు ఈ రమేష్ అనేటువంటి పేరు ప్రకారంగా చూసుకున్నా తులారాశి బాగానే ఉన్నది, కానీ గడిచిన సందర్భాలు 2024-25 అయితే ఇది 6 మామూలు పరిస్థితి కాదు వీరికి ఎటు చూసినా. కనుక సూపర్, ఇది వీరు ఒకవేళ మరి అట్లానే అనుకొని కూర్చున్నా ఇబ్బంది. ఇప్పుడు గడిచిన సందర్భాలలో వృషభ రాశి బాగానే ఉంది, అది తులారాశి అని వీరు చేతులు కట్టుకొని ఉంటే మంచి యోగం వెళ్ళిపోయింది అక్కడ. కరెక్ట్, అది తెలుసుకోండి, పర్ఫెక్ట్ గా తెలుసుకోండి మీదేంటి రాశి. కనుక ఇక ఇంకొకటి ఎందులో అయినా నేను చెప్పదలుచుకున్నాను, నెంబర్ 1, నెంబర్ 10, 28లో జన్మించినటువంటి వారికి 2026లో విపరీతంగా కలిసి వస్తుంది. నెంబర్ 8, నెంబర్ 17, నెంబర్ 26లో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోకండి. మీ ఇంట్లో ఏదైనా ఒక అనారోగ్య సమస్యలతో ఎవరో ఒకరు బాధపడే పరిస్థితి ఉంటుంది, మానసిక బాధ అయితే ఉండబోతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే 2026లో అదృష్టము వరించేటువంటిది, అంటే నేను చెప్పగానే అదృష్టం వరించిపోదు వారికి, కానీ అదృష్టం వరించేటువంటి విధంగా వారు ఉండాలి, వారి యొక్క ప్రవర్తన ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, అన్నీ ఉండాలి. గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కంటే. కనుక తప్పకుండా అందరూ
చక్కగా అమ్మవారి సేవలో ఉండండి. మీకు మీ దగ్గరలో ఏది దేవాలయం ఉందో అక్కడ మీరు డైలీ హాజరు వేసుకుంటూ ఉండండి అంతే. అక్కడ ఏమైనా మంచి చెడులు చూస్తూ ఉండండి. మరొక మాట, రాబోయే రోజులలో ముక్కోటి ఏకాదశి ఉన్నది. మనకు సంక్రాంతి ఉన్నది. కొన్ని కొన్ని నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నవి. మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి చక్కగా అక్కడ ఏదైనా భజన గాని ఏదైనా చేసుకోండి. వెళ్ళండి. మీరు తిరుపతి వెళ్తారో, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. కానీ జనాలు ఉన్నప్పుడే మీరు వెళ్ళకండి. గతంలో బాధాకరమైనటువంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. కనుక దయచేసి ఇది గుర్తుంచుకోండి అంతే. సో మొట్టమొదటిది వృషభ రాశి వారు ఖచ్చితంగా 2026లో ఏది అనుకుంటే అది జరిగే పరిస్థితి ఉంది. మరి ఇది ఎట్లా అంటే 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు సుమారుగా 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు మేషరాశి వారికి ఎంతటి అద్భుతాలు జరిగాయో అంతకు రెట్టింపు అద్భుతాలు వృషభ రాశి వారికి జరగబోతూ ఉన్నవి. 2025 ఆగస్టు నుండి 2026 ఆగస్టు వరకు. అర్థమైంది నా పాయింట్? అంటే ఆల్రెడీ మేషరాశి వారిని అడిగితే అర్థమవుతుంది. అవును, కానీ ఇప్పుడు 2025 ఆగస్ట్ అంటున్నారంటే 2025 ఆగస్టు నుండి 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు సూపర్. అంటే మొన్న ఆగస్ట్ నుంచి మొదలైపోయింది సూపర్ కాలం అని చెప్తున్నారు. ఒక 3 మంత్స్ మనం అయిపోయింది, 3-4 మంత్స్. అది వారు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మరొక విషయం ఏంది అంటే 2026లో ఎండింగ్ లో ఎందుకు బాగున్నది అంటే ఈ 10 నెలల్లో అమ్మవారి దయ వల్ల కొంచెం అమౌంట్ మనకు మంచిగా రొటేషన్ అయింది, అద్భుతంగా ఉంది అనుకుందాం. ఇక్కడ మనకేంది, ఏదో ఒక శనేశ్వరుడు సంబంధించినట్టు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. మనకు పరిచయం అయ్యి నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యే డబ్బులు, లేదా మీరు ఇది కొనండి, లేదా మీరు ఇది చేయండి, లేదా మీరు ఇది ముంచేవాడిని శనేశ్వరుతో ఎందుకులేండి పోలిక. జనరల్ గా చెప్తున్నా, ఎందుకంటే నాకు అనుభవం జరిగింది కనుక నేను చెప్తున్నా. మరి నేను ఇంతున్నా నాకు అట్లనే స్వామివారు నాకు ఎదురయ్యిండు. సో అబ్బా అనుకున్నాను. పాఠాలు నేర్పడానికి పాప ఆయన ఒక మనిషిని పంపిస్తాడు, మంచి మనిషిని పంపించండు పాపం. సో జాగ్రత్త అంటున్నాను నేను ఇట్లా. సో మీరు కూడా దయచేసి 1కి 10 సార్లు మీ జాతకాన్ని చెక్ చేసుకోండి. నడిచే దశ అంతర్దశలలో మరి నాకు లాస్ అయ్యే పరిస్థితి ఉందా అనేది చూసుకోండి. నా పాయింట్ ఇది. అటు పిమ్మట కర్కాటక రాశి, కళ్ళు మూసుకొని కర్కాటక రాశి వారికి సంతానము, వ్యాపారము, విదేశాలు అసలు సూపర్. ఇందులో ఒక మైనస్ ఏంటి అంటే ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. కర్కాటక రాశి వారికి వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఓకే, 2026లో. ఇక నెక్స్ట్ కన్యా రాశి, బిజినెస్, వ్యాపారం రిలేటెడ్ ఏమైనా మొదలు పెట్టుకోవాలి అనుకున్న, బిజినెస్లో మనకు చక్కటి లాభాలు రావాలనుకున్న, ఏదైనా లాభము అనేటువంటిది వీళ్ళకు జరగబోతూ ఉన్నది. సో కనుక ఏమన్నా స్టెప్ తీసుకోవాలనుకుంటే వెళ్ళిపోండి ముందుకు, ఎలాంటి డౌట్ లేదు. ఇక నెక్స్ట్ తుల. ఇది తుల అంటే మామూలు అన్ని 6లు అని చెప్పా కదా, తులాకు ఇప్పుడు ఎక్సలెంట్గా, చాలా ఎక్సలెంట్. స్టేడియం అవతలేనా ఎక్సలెంట్, సూపర్, చాలా బాగున్నది తులారాశి వారు. రాము, రాజేషు, ప్రభాకరు, ప్రదీప్, ఈ పేర్లతో మొదలయ్యే పేర్లు సూపర్ అంతే. సో అటు పిమ్మట వృశ్చిక రాశి వారికి అయితే కొంచెం ఓపికగా ఉండండి, బాగాలేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు మకరం ఖచ్చితంగా బాగుంది. 100కు 200% ఒక శుభకార్యం ఏదన్నా ఒకటి, గృహము కానీ, ఇంట్లో శుభకార్యాలు కానీ, ఏదైనా మీ పిల్లల ఫంక్షన్ కానీ, శుభకార్యాలు కానీ ఏదైనా జరిగించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అటు పిమ్మట ఇక నాకు ఈ రాశి వద్దు, నాకు ఈ కథ వద్దు, అసలు ఏంది పరిస్థితి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు మీనరాశి. గడిచిన 4 సంవత్సరాల నుండి 2022 ఆగస్టు నుండి మామూలు కథ లేదు వీరికి. రామా అన్న భూతే, వీళ్ళు భూత అవుతున్నారు, వీళ్ళని భూతి చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు హ్యాపీగా ఉండండి. ఈ బాగుంది, మీనరాశి చాలా బాగుంది, డోంట్ వరీ. వీరందరూ కూడా ఖచ్చితంగా కుదిరితే మంత్రాలయం కానీ, లేదా మనకు గానగాపూర్ కానీ ఒక్కసారి దర్శించుకోండి. ఈ ఇయర్ మొత్తం మీద మీరు దర్శించుకునేటువంటి క్షేత్రం ఇదే. ఇంకా అద్భుతమైంది చెప్పాలి గురుగారు అనుకున్నట్టయితే గో టు పూరి జగన్నాథ్ అంతే.
ఒకసారి దర్శించండి. ఈ 2026 మొత్తం మీదే జనవరి 31వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు లోపు 11 నెలల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అంతే. అద్భుతం. పెరుగుతాయి. సో విపరీతంగా అదృష్టం కలిసి వచ్చే ఈ 7 రాసుల వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మిగతా వాళ్ళకి కూడా ఒకంత జాగ్రత్త తీసుకోవాలి. మరి మా పరిస్థితి ఏమిటంటే అవి మిగతా కూడా వాళ్ళ చేద్దాం. వాళ్ళకు సంబంధించి ఒక టెంపుల్ చెప్తే బాగుంటుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.